మేడం నాకు లేదు వాళ్ళు ఇవ్వలే. ఓకే. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మాభివందనాలు. టిఎంసి ద్వారా, తిరుమలనాథ మెడిటేషన్ ఛానల్ ద్వారా మరి ప్రతిరోజు ఉదయం 2 గంటలు శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేస్తూ పత్రిజీ అందించిన ధ్యానాన్ని అందరికీ అందజేస్తున్న టిఎంసి టీంకి నా ధ్యానాభివందనాలు. జూమ్ సెషన్లో పాల్గొన్న ధ్యాన మిత్రులందరికీ నా ధ్యానాభివందనాలు. ఈరోజు నేను తెలుసుకున్న, నేను పొందిన జ్ఞానాన్ని మీతో పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. అది మనల్ని మనం చులకనగా చేసుకోవడం. దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. మనల్ని మనం చులకన చేసుకోవడం, మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవడం అనేది ఎటువంటిదంటే, ఒక నగరం మీద అణుబాంబు పడితే ఆ నగరానికి ఎంత నష్టం కలుగుతుందో అదే విధంగా మనల్ని మనం చులకన చేసుకోవడం వలన కూడా అంతే నష్టం కలుగుతుంది. ఇక్కడ చూడండి, ఎదుటివారు ఎవరైనా మనల్ని చులకన చేస్తే, లేకపోతే తక్కువ చేసి మాట్లాడితే, లేకపోతే ఇన్సల్ట్ చేస్తే, నువ్వు అలా, నువ్వు ఇలా, నీకు అది రాదు, నీకు ఇది రాదు, నువ్వు అది సరిగ్గా చేయలేవు, ఇది సరిగ్గా చేయలేవు అని చెప్పేసి మనల్ని చులకనగా చేసి మాట్లాడినప్పుడు మనకి ఎంతో కోపం వస్తుంది కదా. సో అవతలి వాడు మనల్ని చులకనగా చేసి మాట్లాడినప్పుడు మనకే అంత కోపం వచ్చినప్పుడు, మరి మనల్ని మనం ఏ విధంగా మనం చులకన చేసుకుంటాం? సో ఈ చులకన చేసుకోవడానికి, లేకపోతే మనల్ని మనం తక్కువ చేసుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే కంపారిజన్. ఎదుటివాడితో పోల్చుకోవడం. ఎప్పుడైతే మనం ఎదుటివాడితో పోల్చుకోవడం అనేది మన లైఫ్లో మనం అప్లై చేసుకుంటామో అప్పుడు ఇంకా మనం ఎదగలేము. ఆ నాన్ సెన్స్ అర్జున్ ఎంత పోల్చుకోవడం అనేది, కంపేర్ చేసుకోవడం అనే నాన్ సెన్స్ ని మన జీవితంలో మనం అప్లై చేసుకుంటే మనం ఎదగలేము. అక్కడే ఉంటాం, అలాగే ఉండిపోతాం. ఎప్పుడు కూడా మనం ఆ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం చేరుకోలేము. సో ఇక్కడ దీనికి సంబంధించి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం. ఒక మహర్షి ఒక అడవిలో ఎర్లీ మార్నింగ్ అప్పుడే తెల్లవారుతూ ఉంటుంది. చిన్నగా విజువలైజేషన్ చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అడవిలో ఒక మహర్షి అప్పుడే తెల్లవారుతూ ఉంటుంది, నడుచుకుంటూ వెళ్తుంటాడు. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక కాకి ఏడుపు వినిపిస్తుంది. చూస్తారు, దాన్ని గమనించి కాకి దగ్గరికి వెళ్తారు. కాకమ్మ కాకమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతాడు. ఏడవకు, ఏం చేయమంటారు మహర్షి, ఏంటి నా ఈ జీవితం ఇలా ఉంది, నల్లగా ఉన్నాను నేను, నల్లగా ఉంటే ఉన్నాను. సో ఏ రోజన్నా ఎవరన్నా నన్ను ఎప్పుడైనా పట్టించుకుంటారా? ఒక్కరన్నా పట్టించుకుంటారా? ఎప్పుడు పట్టించుకుంటారు? ఎవరన్నా చనిపోతే వారికి పిండం పెట్టినప్పుడు నా కోసం ఎదురు చూస్తారు తప్ప మిగతా సందర్భాల్లో ఎప్పుడైనా ఎవరైనా నన్ను పట్టించుకుంటారా? ఈ విధంగా ఈ విధంగా ఉంది నా జీవితం అని చెప్పేసి అది ఆ కాకి ఏడుస్తుంది. ఏడ్చినప్పుడు మరి ఆ మహర్షి అడుగుతాడు, సరే నీకు ఎలా ఉండడం అంటే ఆనందం అని చెప్పేసి మహర్షి అడుగుతాడు. అడిగినప్పుడు కాకి అంటుంది, నాకు హంసలాగా ఉండాలి, హంసలాగా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి అడిగినప్పుడు, సరే నాకున్న తపశ్శక్తితో నిన్ను హంసలాగా మారుస్తాను, నీకు ఆనందమేనా అంటే, ఓ ఆనందం ఏంటి స్వామి, పరమానందం బ్రహ్మానందం, చేయండి చేయండి అని చెప్పేసి కాకి ఎంతో ఆనందపడుతుంది. సో మహర్షి అంటాడు, కానీ ఒక చిన్న కండిషన్ ఏంటంటే, నిన్ను హంసలా మార్చే ముందు నిన్ను హంస దగ్గరికి తీసుకెళ్తాను, ఒకసారి దాంతో మాట్లాడిన తర్వాత అప్పుడు నేను హంసగా మారుస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దానికేం భాగ్యం స్వామీజీ, నన్ను హంసగా మారుస్తా అంటే అంతకంటే భాగ్యమే ఉంది, పద వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు కలిసి
హంస ఎక్కడైతే ఉంటుందో ఆ హంస దగ్గరికి చేరుకుంటారు ఆ అడవిలో. సో వెతికి వెతికి ఒక హంసను పట్టుకుంటారు. అది హాయిగా వాటర్లో అటు ఇటు అటు ఇటు మంచిగా ఫ్లో అవుతూ ఉంటుంది. సో అది చూసి మహర్షి పిలుస్తాడు, హంస ఇటు రా అంటాడు. వస్తుంది హంస. ప్రణామ్ గురూజీ అంటుంది. సరే ఏంటి అంటే, ఇప్పుడు కాకి దానిని చూడగానే ఆహా ఎంత అందంగా ఉన్నావు అని చెప్పేసి అన అని కాకి అంటుంది. అన్న తర్వాత మరి మహర్షి అడుగుతాడు, ఈ కాకి నీలా తయారు కావాలనుకుంటుంది, హంసలా తయారు అనుకుంటుంది, మరి ఏంటి నీ పరిస్థితి అంటే, అప్పుడు కాకితో అంటుంది హంస, ఏం చూసి నువ్వు నన్ను నాలాగా తయారు కావాలని చెప్పేసి అనుకుంటున్నావే నువ్వు, నాలో ఉన్న క్వాలిటీస్ ఏంటి, నీళ్ళు లేనివి ఏంటివి? ఉం? నా అంటే అప్పుడు కాకి అంటుంది, నువ్వు చూడు ఎంత తెల్లగా ఉన్నావో, ఎంత అందంగా ఉన్నావో, ఎంత అద్భుతంగా హాయిగా ఉన్నావో, నిన్ను చూసి చాలా ముచ్చటేస్తుంది. నా చూడు నల్లటి శరీరం, నన్ను ఎవరు పట్టించుకోరు, కానీ నిన్ను చూడగానే ఎంతో ఆకర్షితంగా ఉన్నావు, ఎంతో అందంగా ఉన్నావు, చాలా తెల్లగా ఉన్నావు, హాయిగా ఈ చెరువులో ఈ నీటిలో ఆ విధంగా ఈదుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నావు అని చెప్పేసి అంటే హంస అంటుంది, నా బాధ నీకేం తెలిసే, నేను ఓన్లీ తెల్లగా ఉన్నాను అంతే, అంతకు మించి ఇంకే క్వాలిటీస్ నాలో లేవు. ఆ, కా నాకు కూడా ఈ విధంగా ఉండడం అనేది ఇష్టమే లేదు అని చెప్పేసి అంటాడు. సో అది గమనించిన మహర్షి అంటాడు ఏమని, సరే హంస, నీకు నీలా ఉండడం నీకు ఇష్టం లేదు కదా, నీకు ఎవరిలా ఉంటే నీకు ఆనందం అని చెప్పేసి అడుగుతాడు. నాకు రామచిలకలా ఉంటే ఆనందం అని చెప్పేసి అంటాడు. ఓకే, సరే, నేను నేను నిన్ను కూడా ఒక రామచిలకలా నేను మారుస్తాను. సరే, ఆ మార్చే ముందు ఒకసారి రామచిలక దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి అంటారు. అప్పుడు మహర్షి, కాకి, హంస ఈ మూడు కూడా రామచిలక దగ్గరికి వెళ్తాయి. ఆ చెట్టు మీద ఉన్న రామచిలుకని మహర్షి పిలుస్తాడు, పిలవగానే వస్తుంది. వచ్చిన తర్వాత మరి ఆ హంస ఎంతో ఆనందపడుతుంది. ఎందుకు? ఆ రామచిలుక అంటే ఆ రామచిలుకలా ఉండాలని చెప్పేసి దాని కోరిక. ఆ కోరిక తీరబోతుందనే ఆనందంతో ఆ రామచిలుకను చూడగానే తనని తాను ఊహించుకుంటుంది, ఓహో రేపు నేను కూడా ఈ విధంగా ఉంటాను, నా కోరిక నెరవేరుతుందని చెప్పేసి ఎంతో ఆనందంగా ఉంటుంది. సో ఉన్నప్పుడు ఏంటి ఇలా వచ్చారు అంటే హంస అంటుంది, నాకు నీలా ఉండాలని చెప్పేసి ఉంది అని చెప్పేసి అంటారు. ఇప్పుడు రామచిలక నవ్వుతుంది, పిచ్చిదానా, నాలో ఏం చూశావు నువ్వు, నాలో ఏం చూసి నువ్వు నాలా మారాలని చెప్పేసి అనుకుంటున్నావు, నాకు అర్థం కాలేదు. నీలాగా ఎవరైనా ఇంకొకళ్ళు ఉన్నారా? ఎంత తెల్లగా ఉంటావు, ఎంత అందంగా ఉంటావు, ఉమ్, ఇన్ని క్వాలిటీస్ ఉన్న నువ్వు నాలో ఏముందని చెప్పేసి నాలా మారాలని చెప్పేసి అనుకుంటున్నావు అంటే, నువ్వు మల్టీ కలర్, నేనేమో ఓన్లీ సింగిల్ కలర్, నువ్వు మల్టీ కలర్. నీ ముక్కు ఎర్రగా ఉంటుంది, నీ శరీరం అంతా పచ్చగా ఉంటుంది, నువ్వు చూడడానికి చాలా ముచ్చటగా ఆనందంగా ఉంటావు అని చెప్పేసి అంటే, నీ బొంద ఈ అడవిలో మొత్తం ఎక్కడ చూసినా కానీ అడవి అంతా కూడా పచ్చగా ఉంటుంది, అడవి పచ్చగా ఉంటుంది, నా శరీరం అంతా పచ్చగా ఉంటుంది, ఇందులో ఏముంది ఇంకా స్పెషల్? ఏం లేదు కదా అంటే, పోనీ అది పక్కన పెట్టు, నువ్వు మాట్లాడుతుంటేనే నీ పలుకులనే చిలక పలుకులు అని చెప్పేసి అంటారు కదా, మరి అది ఎంత ముచ్చటేస్తాయి అని చెప్పేసి అంటే, అవే నా కొంప ముంచాయి, నేను మాట్లాడేవి చిలక పలుకులు అని చెప్పేసి, ఆ చిలక పలుకులు వినాలని చెప్పేసి నేను దొరికితే చాలు చాలు తీసుకెళ్లి పంజరంలో పెట్టేస్తారు, పంజరంలో పెట్టి అది మాట్లాడు ఇది మాట్లాడు అని చెప్పేసి నేను నేర్పిస్తాను, అవి మాట్లాడు ఇవి మాట్లాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఆ స్వేచ్ఛా జీవితాన్ని వదిలిపెట్టుకొని నేను పంజరంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది కూడా పక్కన పెట్టేస్తే ఈ మధ్య జాతకాలు కూడా నాతో చెప్పిస్తున్నారు, నాది ఆ ఫీల్డ్ కాదే, నా జీవితం నా జాతకం నాకే తెలియదు, ఎవడో జీవితాన్ని ఎవడో జాతకాన్ని నాతో చెప్పిస్తుంటారు. నాదొక జీవితమా, నాకు ఒక ఫ్రీడమ్ ఉందా, నాకు ఒక స్వేచ్ఛ ఉందా, నాకు ఇవేమీ లేవు కదా, మరి ఎలా మారాలని చెప్పేసి ఆ, బండి పెడతా బయట. ఆ బండి బయట పెడతా ఉండమ్మా. సార్ మ్యూట్లో పెట్టుకోండి సార్ కదా అని ఆ విధంగా అన్నప్పుడు, సరే ఆ మహర్షి అడుగుతాడు, ఓకే, నీ జీవితం కూడా నీకు ఇష్టం లేదంటున్నావు కదా, మరి నీకు ఎలా ఉండాలని చెప్పి ఉంటే ఆనందంగా ఉంటుందని చెప్పేసి ఆ రామచిలుకని అడుగుతాడు. అప్పుడు రామచిలుక అంటుంది, ఈ ఈ భూమండలం మీద అత్యద్భుతంగా ఎంతో అందంగా ఉండే
నెమలిలాగా ఉండాలి నా జీవితం అని చెప్పేసి, అప్పుడే నాకు ఆనందం అని చెప్పేసి ఆ రామచిలక అంటుంది. సో అలానా, ఓకే, సరే, నిన్ను కూడా నేను నెమలిలాగా మారుస్తాను, కానీ దానికి ముందు మనమంతా అక్కడికి వెళ్దామని చెప్పేసి, ఇప్పుడు ఎవరెవరు వెళ్తారు? కాకి, హంస, రామచిలక, మహర్షి మరియు మనం ఇప్పుడు అందరం ఎక్కడికి వెళ్ళాలి? నెమలి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నెమలి దగ్గరికి వెళ్తారు. నెమలి దగ్గరికి వెళ్ళేసరికి అది అలా అటు ఇటు ఏమి తోచక, ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతుంటుంది. తిరుగుతున్నప్పుడు ఇవన్నీ కలిసి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత ఒక్కసారే ఈ యొక్క రామచిలుకకి నెమలిని చూడగానే ఎంతో ఆనందం వేస్తుంది. ఎందుకు? ఆ మహర్షి చెప్పిన విధంగా మరికొద్ది సమయంలో నేను నెమలిగా మారిపోతాను అనే ఆనందం. అడుగుతుంది ఏంటి సంగతి అని. అప్పుడు మహర్షి అంటాడు, ఈ రామచిలుక నీలాగా మారాలనుకుంటుంది, మరి ఏంటి నీ పరిస్థితి అని చెప్పేసి. అంటే నాలాగనా? ఏం క్వాలిటీస్ ఉన్నాయి నాలో? నన్ను ఏ విధంగా చూసి నాలాగా మారాలనుకుంటున్నావు? నాకు ఒక నేషనల్ బోర్డ్ అన్న బిరుదు ఒకటి ఇచ్చారు, అంతకు తప్పించి నాకు ఫ్రీడమ్ అనేది లేదు. ఎవడెవడో వస్తాడు, నీ పింఛం బాగుందని చెప్పేసి ఆ పింఛాలను పీక్కొని వెళ్తుంటారు. ప్రతి ఒక్కడు వచ్చేసి ఒక నలుగురిలోకి, మనం బయటికి నలుగురిలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఎంతో అద్భుతంగా ఉంటావు, నువ్వు పురివిప్పి నాట్యం ఆడు, నీ పురివిప్పేసి మొత్తం అందరికీ చూపించు, ప్లస్ దాంతో అందరితో ఆగకుండా నువ్వు మయూరి నాట్యం అంటారు కదా, నువ్వు ఆ నాట్యం ఆడు, ఎంతో అందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి నన్ను టార్చర్ పెడుతుంటారు, నేను వాటితో తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి నెమలి దాని వల్ల అది చెప్తుంది. అప్పుడు మహర్షి అడుగుతాడు, మరి నీకు ఎవరిలాగా ఉండాలని చెప్పేసి అనిపిస్తుంది అని చెప్పేసి. అంటే నేను కాకిలాగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను చెప్పేసి నెమలి అంటుంది. కాకి ఆశ్చర్యపోతుంది, పిచ్చా నీకు ఏమన్నా, నేనే నల్లగా ఉన్నాను, నన్ను ఎవడు పట్టించుకోడు అని చెప్పేసి నేనే బాధపడి హంసలాగా ఉండాలని చెప్పేసి నేను అనుకుంటుంటే, నీకేమన్నా పిచ్చా, ఇంత అందంగా ఉన్నావు, నీ అద్భుతమైన నెమలి పించాలు ఉన్నాయి, అద్భుతంగా నువ్వు నాట్యం చేయగలవు, ఇన్ని క్వాలిటీస్ ఉన్న నువ్వు ఏమి లేని, ఏ క్వాలిటీస్ లేని నాలాగా మారాలని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నావు అని చెప్పేసి. అంటే ఆ నెమలి అంటుంది అప్పుడు ఏమనంటే, పిచ్చిదానా, నీకు ఫ్రీడమ్ ఉంది, ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడికంటే అక్కడికి, ఎలా అంటే అలా ఎగిరిపోవచ్చు. నన్ను ఎవరో ఒకళ్ళు వచ్చి నా పించాలని పీకుతుంటారు, అలా నిన్ను ఎవడు డిస్టర్బ్ చేయడు, నీ ఈకల్ని ఎవడు పీకడు, నీ జోలికి ఎవడు రాడు. అట్ ది సేమ్ టైం ఎవరైనా చనిపోతే, పిండ ప్రదానం చేసినప్పుడు మొట్టమొదట నువ్వే రావాలని చెప్పేసి నీకోసమే అందరు ఎదురు చూస్తుంటారు. ఎంత గొప్ప అది! నీకున్న క్వాలిటీ నీకు అర్థం కావట్లే, కాబట్టి నాకు నీలా మారాలని చెప్పేసి అనుకుంటున్నానని చెప్పేసి ఆ నెమలి తన అభిప్రాయం చెప్తుంది. అప్పుడు చెప్తాడు మహర్షి, మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా మీలో ఉన్న క్వాలిటీస్ని మీరు తెలుసుకోలేకుండా, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకొని, మిమ్మల్ని మీరు చులకన చేసుకుంటూ, ఇంకా బయట మన దగ్గర లేని దానిది బయట ఎవరి దగ్గర ఉన్నది, ఆ బయట ఉన్నది నాకే కావాలి అని చెప్పేసి మీరు ఆశిస్తున్నారు చూడు, అక్కడే మీరు మీ ఆనందాన్ని కోల్పోతున్నారు. ప్రతి ఒక్కరికి అద్భుతమైన క్వాలిటీస్ ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీస్ ఉన్నాయి, కానీ మీలో ఉన్న క్వాలిటీస్ని మీరు తెలుసుకోలేకుండా, నాకు ఎదుటి వారిలో ఉన్న క్వాలిటీ నాకు కావాలని చెప్పేసి మీలో ఉన్న ఆ యొక్క ఎనర్జీస్ని మీరు పోగొట్టుకొని దుఃఖానికి చేరువవుతున్నారు, మీరు సంతోషంగా ఉండలేకపోతున్నారు అని చెప్పేసి మహర్షి చెప్పడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనలో ఉన్న ఈ క్వాలిటీస్ మీద మనం ఫోకస్ పెడితే, మనలో ఉన్న క్వాలిటీస్ మీద, మనలో ఉన్న ఈ అద్భుతమైన పాజిటివ్స్ మీద మనం ఫోకస్ పెడితే మనకి స్ట్రెంగ్త్ వస్తుంది, మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఇవన్నీ ఈ క్వాలిటీస్ మనలో ఉన్న, ఇప్పుడు ధ్యానం చేస్తే అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పేసి అంటారు, ధ్యానం చేస్తే అది రావడం ఇది రావడం కాదు, నీలో ఉన్న అవన్నింటినీ కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు, అందుకనే నీలోకి నువ్వు వెళ్ళని చెప్పేసి అన్నారు మహర్షులు. అందుకనే రమణ మహర్షి ఏమన్నారు, నిన్ను నువ్వు తెలుసుకో అన్నారు. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నీలోకి నువ్వు ప్రయాణం చేయాలి, అందుకు శ్వాస మీద ధ్యాస, ధ్యానం ఒకటే మార్గం అని చెప్పేసి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పడం జరిగింది. చూడండి, మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదం పెడతారు.
ఆ ప్రసాదం మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఆ ప్రసాదం ఎవరు తయారు చేస్తారు? కొంతమంది మనుషులు ఆ ప్రసాదాన్ని తయారు చేస్తారు, పదార్థాన్ని తయారు చేస్తారు. ఈ పదార్థాన్ని భగవంతుడి ముందు తీసుకెళ్ళి నైవేద్యంగా పెడితే అది ప్రసాదం అవుతుంది. ఇక్కడ చూడండి, ఒక మనిషి చేసిన పదార్థాన్ని దేవుడి పేరు చెప్పి ప్రసాదంగా మన చేతిలో పెడితే ఆ ప్రసాదం ఏ విధంగా ఉన్నా కానీ మనం దానిని స్వీకరిస్తాము. ఇప్పుడు ప్రసాదంలో ఉప్పు తక్కువైందని ఉప్పు కలుపుతామా? లేకపోతే ఆ బెల్లం తక్కువైందని బెల్లం కలుపుతామా? ఏది కలపం. ఆ ప్రసాదం మన చేతిలో పెట్టిన తర్వాత అది భగవంతుడి ప్రసాదం అని చెప్పేసి తలుచుకొని అది ఏ విధంగా ఉన్నా కానీ మనం స్వీకరిస్తాం. ఎట్ ది సేమ్ టైం ఒక మనిషి చేసిన పదార్థాన్ని ప్రసాదంగా, భగవంతుడి ప్రసాదంగా అది ఏ విధంగా ఉన్నా కానీ మనం ఏ విధంగానైతే స్వీకరిస్తామో అదే విధంగా మరి ఇది భగవంతుడి ఇచ్చిన ప్రసాదం కదా. ఈ జీవితం కానీ ఈ జన్మ కానీ భగవంతుడి ఇచ్చిన ప్రసాదం కదా. మరి భగవంతుడి ఇచ్చిన ప్రసాదాన్ని మనం ఎందుకు స్వీకరించలేకపోతున్నాం? సో ఒక ప్రసాదాన్ని మనం ఏ విధంగా ఎలా ఉన్నా మనం స్వీకరిస్తున్నామో అదే విధంగా మన జీవితాన్ని కూడా మనం స్వీకరించగలిగితే ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాము. అంటే ఇంకా సింపుల్ కాన్సెప్ట్, ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మనల్ని మనం తెలుసుకుంటే, మనలో ఉన్న ఆ క్వాలిటీస్ మీద మనం ఫోకస్ పెడితే, మనం ఫోకస్ పెట్టడం ద్వారా మనలో ఉన్న క్వాలిటీస్ని మనం తెలుసుకోగలిగితే, వాటిని మన లైఫ్లో మనం అప్లై చేసుకోగలిగితే మనం ఏంటో మనం తెలుసుకుంటాము. మనల్ని మనం తెలుసుకోగలిగినప్పుడు మనం మోక్షానికి పొందడానికి మార్గం తెలుస్తుంది. మనల్ని మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే, కేవలం మనల్ని మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం మోక్షానికి మార్గం తెలుస్తుంది. మార్గం తెలిసినప్పుడు మాత్రమే మనం ఆ మార్గంలో ప్రయాణించి ఆ మోక్షాన్ని పొంది ఇదే చివరి జన్మం చేసుకునే అవకాశం మనకుంటుంది. అంతటి అద్భుతమైన మార్గాన్ని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు శ్వాస మీద ధ్యాస ధ్యానం అనే అద్భుతమైన మార్గాన్ని మనకు అందించారు. మై డియర్ ఫ్రెండ్స్, అందుకనే చివరిగా ఒకే ఒక సందేశం స్వామి వివేకానంద చెప్తారు. ఏమనంటే, అనంతమైన శక్తి మీ అంతరంగంలోనే ఉంది. అనంతమైన శక్తి మీ అంతరంగంలోనే ఉంది. మీ అంతరంగంలో ఉన్న మీ అనంతమైన శక్తిని మీరు బయటికి తీస్తే ఈ ప్రపంచం మీ పాదాక్రాంతం అవుతుందని చెప్పేసి స్వామి వివేకానంద చెప్తున్నాడు. కాబట్టి ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా కారణ జన్ములే. కానీ ఆ కారణం ఏంటో మనం తెలుసుకోగలిగితే మనం ఇదే చివరి జన్మం చేసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని నాకు అందించిన టిఎంసి టీంకి, సహనంతో విన్న మరి జూమ్ సెషన్లో ఉన్న ధ్యాన మిత్రులందరికీ నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.